శ్రీకాళహస్తిలో ప్రత్యేకత. ఇక్కడ శివలింగానికి 9 అడ్డపట్టీలు ఉంటాయి. ఇవి నవగ్రహాలకు 9x3 27 నక్షత్రాలకు సంకేతాలుగా వ్యాఖ్యానించారు. అంటే గ్రహాలు నక్షత్రాలు స్వామికి ఆవృత్తమై ఆరాధిస్తూ ఉంటాయి. 3 రేఖల స్వామికి 3 మూళ్ళు రేఖలుండెడు శివలింగమిదియే అవి గ్రహముల సంకేతమని రిబుధులు గ్రహములావృత్తమైన విగ్రహము చూడ మనకు గ్రహ బాధలన్నీయు మాసిపోవు దుర్నిమిత్తాలు మన నుండి దూరమగును. తెలుగు సీమ త్రిలింక దేశం. అది శివుని సీమ, ఆటవలది ఛందస్సులో. 3 సీమలందు 3 లింగాకృతుల్ తేజరిల్లుచుండు తెలుగునాట భీమమల్లికాళ పేర్లతో వెలుగొందు ఈశ్వరుండు తెలుగులింటి వెలుగు. భిన్న భిన్నమై అభిన్నమైనట్టివే సంస్కృతలును శివుడు సరస చేర్చి లింగరూపమందునేకత్వ భావనల్ 3 చోట్ల మనల చూడు మనును. 3 బీజములను కూడి ప్రణవముండు 3 కూడి తెలుగు గూడు కలదు 3 కనులవాడు ముక్కంటి మనవాడు 3 సీమల తని 3 కండ్లు. వివరణ: ద్రాక్షారామం కోస్తాసీమలో భీమేశ్వరుడు, శ్రీశైలం రాయలసీమలో మల్లేశ్వరుడు, కాళేశ్వరం తెలంగాణలో కాళేశ్వరుడు. ఈ 3 ప్రాంతాలలో పరమశివుడు నెలకొని ఉన్నందున మన తెలుగునాడు త్రిలింగ దేశంగా వ్యవహరించబడుతోంది. అంతేకాదు, శ్రీకాళహస్తి రాయలసీమలో శ్రీకాళహస్తీశ్వరుడు, వేములవాడ తెలంగాణలో శ్రీ రాజరాజేశ్వరుడు, విజయవాడ కోస్తాలో శ్రీ దుర్గా మల్లేశ్వరుడు, పిఠాపురం కోస్తాలో శ్రీ కుక్కుటేశ్వరుడు. ఇలాగ 3 ప్రాంతాలలో ఈశ్వర శబ్దంతో వెలిసి ఉన్నాడు. భీమ, మల్లి, కాళ పేర్లు మారుతున్నాయి, కానీ ఈ పేర్లను కలిపే ఈశ్వర శబ్దం ఒకటే. అట్లే మన 3 ప్రదేశాలు వేరుగా కనిపిస్తున్నా వీటిని సమన్వయపరిచే సంస్కృతి ఒకటే.